హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రిఎస్వి స్పెషల్ ఎడ్యుకేటర్ని. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే స్పీచ్ ప్రాబ్లం అండి. స్పీచ్ ప్రాబ్లం చాలా మంది పిల్లల్లో స్పీచ్ ప్రాబ్లం అనేది ఇప్పుడు కామన్గా మారిపోయింది. స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఇదివరకు హియరింగ్ ఇంపైర్మెంట్ పిల్లల్లో మాత్రమే కనిపించేది. ఇప్పుడు ఎంఆర్ పిల్లల్లో కూడా తరచుగా స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. అది ఎందువల్ల అంటే పిల్లలు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వాలి అన్నా కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం, లేకపోతే జెనెటికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు అని ఇలాగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాళ్ళు స్పీచ్ కోల్పోయే అవకాశము, ప్లస్ ఎవరితో కమ్యూనికేట్ అవ్వకోకుండా వాళ్ళలో వాళ్ళు ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి మాట్లాడకుండా ఉండడం వల్ల కానీ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అనేది ఉండదండి. ముఖ్యంగా హెచ్ఐ పిల్లల్లో స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి హియరింగ్ ప్రాబ్లం ఉండడం వలన అది ఏర్పడుతుంది. కానీ ఎంఆర్ పిల్లల్లో ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఇలా ప్రాబ్లం ఉన్న పిల్లల్లో మాత్రం వాళ్ళకి కాగ్నిటివ్ లెవెల్స్ అనేవి సపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ చాలా డిలే అయిపోతుందండి. లోపల పిల్లలకి కాక్లియర్ సర్జరీ చేయించడం వల్ల స్పీచ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే వినికిడి అనేది వినగలుగుతారో అప్పుడే మాట్లాడగలుగుతారండి. ఏ పిల్లలైనా కానీ వినికిడి అనేది లేనప్పుడు మాట్లాడడం కూడా కష్టం అవుతుంది. అదే కాక్లియర్ సర్జరీ చేయించిన తర్వాత మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా స్పీచ్ థెరపీ అనేది వాళ్ళకి అవసరం అవుతుంది. స్పీచ్ థెరపీతో పాటు కమ్యూనికేషన్ కూడా ఉండాలండి. తర్వాత ప్రమాదవశాత్తు ఏదైనా ఇంజురీస్ అవ్వడం వల్ల, అంటే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే సడన్ గా హై ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇలా పిల్లలకి మాట పడిపోవడం అనేది జరుగుతుందండి. మాట పడిపోయిన పిల్లలకి చాలా మందికి నత్తి కానీ, స్టటరింగ్ కానీ, క్లటరింగ్ కానీ ఇలాగా ఏర్పడుతుంది. వాళ్ళకి ఒక రకంగా స్పీచ్ థెరపీ అనేది ఉంటుంది. ఏదైతే హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లలకి స్పీచ్ థెరపీ ఇచ్చే విధానంలో కానీ, ఇలా ప్రాబ్లము ఉన్న పిల్లలకి స్పీచ్ థెరపీ కానీ ఏదైనా మదర్ టంగ్ లో ఇవ్వడం వల్ల త్వరగా అర్థం చేసుకుంటారు, త్వరగా మాట్లాడగలుగుతారండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏ భాషలో అయితే ఉంటుందో మాతృభాష అనేది, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఏ భాషలో అయితే వాళ్ళు మదర్ టంగ్ ఉంటుందో ఆ భాషలోనే స్పీచ్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాము. స్పీచ్ థెరపీ ఇచ్చినప్పుడు రిపిటేషన్ పదే పదే రిపిటేషన్ చేయించడం వలన వాళ్ళ కాగ్నిటివ్ లెవెల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయండి. ఏదైతే మనం వర్డ్ నేర్పిస్తున్నామో అది రియల్ ఆబ్జెక్టివ్ చూపిస్తూ వర్డ్ నేర్పించడంతో వాళ్ళకి త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. స్టటరింగ్ అనేది, క్లటరింగ్ అనేది, స్పీచ్ డిలే అనేది ఇవన్నీ ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం అండి. ఓవర్గా పిల్లలు ఎప్పుడైతే ఎగ్జైట్ అవుతూ ఉంటారో అప్పుడు స్టటరింగ్ కానీ, క్లటరింగ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది కూడా సరిగా ఉండదు. అంటే అర్థవంతమైన రీడింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలండి. ఇంట్లో ఎవరితోనైనా కానీ ఫేషియల్ అంటే మనము కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మనం వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతి మూమెంట్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం క్లారిటీగా వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయాలి. అప్పుడే ఏదైతే మనము లెటర్ కానీ వర్డ్ కానీ పలుకుతున్నామో అది వాళ్ళకి క్లారిటీగా రీచ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు మళ్ళీ ప్రతిస్పందించి మళ్ళీ అది రిపీట్ చేయగలుగుతారు. మనం క్లారిటీగా చెప్పనంతసేపు వాళ్ళకి టీచర్తో కానీ పేరెంట్స్తో కానీ కమ్యూనికేట్ అయ్యే విధానము
స్పష్టంగా ఉండాలండి. స్పష్టంగా ఉండాలి. వాళ్ళకి అర్థవంతమైన అది దాని మీనింగ్ ఏంటో కూడా కరెక్ట్గా అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పగలగాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నార్మల్ పిల్లలతో పాటు కూర్చోబెట్టేసి మనము ఏదో అందరిలాగా నేర్పించేస్తే వాళ్ళకి త్వరగా అర్థం కాదండి. ప్రత్యేకంగా కూర్చోబెట్టుకుని దగ్గర ఒకటికి 10 సార్లు అర్థం కాకపోతే ఇంకొక 10 సార్లు అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది. దాంతో పాటు త్వరగా మాట్లాడగలుగుతారు. స్పష్టమైన మాట అనేది వాళ్ళకి అంటే పదాన్ని పలికే సౌండ్ అనేది కరెక్ట్ గా రీచ్ అవ్వాలండి. ఆ సౌండ్ రీచ్ అయితేనే వాళ్ళు మళ్ళీ రిపిటేషన్ చేయగలుగుతారు. ఈ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఒకటే భాషలో ఫస్ట్ మొదటిగా వాళ్ళ ఐక్యూ లెవెల్ బట్టి వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ని బట్టి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనము ఏ భాషలో ఏదైనా ఒక భాషలో మాత్రమే ముందుగా నేర్పించాలండి. అన్ని భాషలు చెప్తే తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇలా 3 భాషలు కలిపి చెప్తే వాళ్ళకి ఏది అర్థం కాదు. 3 భాషల్లో ఉన్న లెటర్స్ చదవడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది మనం ఇది తెలుగు, ఇది హిందీ, ఇది ఇంగ్లీష్ అని మనం చెప్పినా కానీ రాసేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అందుకనే ఏదైనా ఒక్క భాషలో మాత్రమే, ఏదైనా మాతృభాష ఏదైనా ఒక్క భాషలో మాత్రమే ముందుగా నేర్పించాలి. రాయడం కానీ చదవడం కానీ నేర్పించాలి. తర్వాత వాళ్ళ మెచ్యూరిటీని బట్టి వాళ్ళ ఐక్యూ లెవెల్ని బట్టి మనం లాంగ్వేజెస్ నేర్పించడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం చెప్తారంటే పిల్లలు పెరుగుతూ ఉంటే మెచ్యూరిటీతో పాటు ఆ మాటలు కూడా పెరుగుతాయి, మాట్లాడతారు, పర్వాలేదు, దానికోసం మీరు అక్కడ తిప్పకండి, ఇక్కడ తిప్పకండి అలా చెప్తూ ఉంటారు. ఫస్ట్ అవన్నీ అవాయిడ్ చేయాలండి. వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు. ముందు ఏదైతే మన పిల్లలకి ప్రాబ్లం ఉందని మనకు తెలిసిందో దానికి తగ్గ ట్రీట్మెంట్ కానీ లేకపోతే దానికి సరైన ఎడ్యుకేషన్ కానీ మనం ఇప్పించాలి. పేరెంట్స్గా మన బాధ్యత అది. ఏం ప్రాబ్లం ఉంది అనేది మనకు తెలుసు, పేరెంట్స్గా మీకు తెలుసు కాబట్టి దానికి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అనేది మీ నిర్ణయం, మీరు ఆలోచించుకోవాలండి. ఎవరు చెప్పిన మాటలు నమ్మొద్దు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాందే పెద్ద అయిన తర్వాత రాదండి. చిన్నప్పుడు 3 సంవత్సరాల లోపల మాటలు సరిగా రావట్లేదు అని అంటే ప్రాబ్లం స్పీచ్ అనేది డిలే అవుతుంది. స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ రావట్లేదు, క్లారిటీ లేదు అని అంటే అప్పటి నుంచే మనము ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పెరుగుతున్నప్పుడు త్వరగా మాట్లాడే అవకాశం ఉంటుందండి. మనం నెగ్లిజెన్స్ గా ఉంటే పెద్దయ్య కొద్దీ మాట్లాడుతుంది, టెన్షన్ పడవద్దు అనేసి ఇదివరకటి రోజులు కాదండి. అలా ఉంచితే రేపు పొద్దున ఫ్యూచర్ లో ప్రాబ్లం ఫేస్ చేసేది మనం. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలవాటు పడిపోతారు. నేను మాట్లాడకపోయినా ఏం కాదు, నేను ఇలా ఉన్నా ఏం కాదు, ఎవరు ఏమీ అనట్లేదు అనేసి ఒక రకమైన దాంట్లో ఉండిపోతారు పిల్లలు. ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు పిల్లల్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి వాళ్ళకి స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ ఇప్పించడం కష్టం అవుతుంది. అందుకనే ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయించి పిల్లలకి స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందా, డిలే డెవలప్మెంట్ ఉందా, ఏముందో ఖచ్చితంగా తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇప్పిస్తేనే వాళ్ళు త్వరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. నమస్తే అండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.